వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. ఎవడరా నువ్వు? కొట్టించుకోవడానికి బయోడేటాలు కావాలరా నీకు? ఎవడు కుమ్మెత్తున్నాడు? మా అన్నయ్య ఏమంటున్నాడు? బెదిరిస్తున్నాడు అన్నయ్య. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఇది ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు ప్రేమ ఏంటిలా లేదా ఎంత బాధ ప్రేమ ప్రతి ఒక్కరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే లవ్ గురు అయ్యా. అన్నా అన్నా ఎలాగైనా నువ్వేనా లవ్ సెట్ చేయాలన్నా. నీ పేరేంటి? అజిత్ అన్నా. నీ లవర్ పేరు? అది నీ లవర్ పేరు నాకు ఎందుకులే కానీ నీ స్టోరీ ఏంటి చెప్పు. అసలు నా లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే సినిమా స్టైల్లో చెప్తానే అన్నా. ఏదో సినిమా అన్నావు, చీకటిగా ఉందేటి? ఆ రోజు అమావాస్య, దీపావళి కూడా. అరే నీ స్టోరీ నాకు బాగా దగ్గరగా ఉంది తమ్ముడు. నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను పదా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. మా ఊడు చాలా మంచోడు, తెంగరోడు రా. ఎంత ట్రై చేసినాడికి ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. అసలు ఆడు ప్రేమకు పనికొస్తాడంటావా? ఎక్కడ చూస్తేనే కదా చెప్పేది. ఇంకా రాందే. బెంగెట్టుకోకురా, ఇప్పుడు 4 అయింది కదా, ఇంకో పావుగంటలో నీ ముందు ఉంటాడు. అంత కరెక్ట్గా చెప్తున్నారా? కాలేజీలో వదిలేరు ఏం కదరా, ఆడికి అస్సలు ఖాళీ ఉండదు. అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. వచ్చినట్టున్నాడా? మీరు లవ్ గురువా? వీడికి ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వస్తున్నా? ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలు బాగుంటారని తెలిసి 4 తగ్గట్టు 4-5 అమ్మాయిలు పాడవద్దని వెళ్ళి అది నా వల్ల కాదని మీ దగ్గరికి వచ్చాను. నీకేమొచ్చు? అది అలా అడగని చెప్తాను, చెప్ప కూడా ఆత్మని అమ్మాయిలు చూస్తుండిపోతానండి. ఎవరికి ఉపయోగం? అమ్మాయిని పడేయడానికి ఏమొచ్చో చెప్పబోయ్. లవ్ లెటర్లు రాస్తూ ఉంటానండి. ఇప్పుడు కానీ తెచ్చావేంటి? మీరు వద్దన్నా చదివేస్తానండి. సిగ్గేస్తుంది, మీరే చదువుకోండి. అంత దృష్టి నాకెందుకు బాబు, నువ్వే చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. పిండేశారు. పడిపోద్దంటారా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఫైనల్గా అమ్మాయి అనేది అబ్బాయికి పడాలి, పడి తీరుద్ది. ఏమైంది? పద్ధతిగా ఉండే పాపలు, పంజాబీలు వేసే పాపలు, సిన్సియర్గా ప్రేమిస్తే పడే పాపలు ఇక్కడ ఎవరు లేరు సార్. అంతా పులిహార కలిపే పాపలే సార్. నువ్వు మరీ మంచిగా ఉన్నావు తమ్ముడు. అదొక్కటి చాలు తెలుసా నువ్వు సోలోగా మిగిలిపోవడానికి. మంచితనం అనేది వినడానికి చెప్పడానికి తప్ప ప్రేమించడానికి పనికిరాదని నువ్వు తెలుసుకోవాలి. మరి ప్రతి లవ్ స్టోరీ కనుక 2 రకాల మనుషులు ఉంటారు, మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. నువ్వు రెండోది అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మొదటిదై తీరాలి. ఎక్కడికి రా? అమ్మాయిలు చాలా తోలు తెచ్చేసారు, ఎంతో కొంత తిరిగి తీర్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాను. వీడు ఎలాగో మోసం చేయలేడు కానీ ఈ దెబ్బతో కనీసం ప్రేమించడమైనా నేర్చుకుంటాడు. ఎక్కడి వరకు వచ్చింది తమ్ముడు నీ లవ్ స్టోరీ? నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే
రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే అయితే ఈసారి ఎలా చేద్దాం, నేను చెప్పినట్టు చెయ్యి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అవి లవ్ గురు ఫేమస్ అవుతున్న రోజులు. ఏంటి చూపులతో చేపలు పడేసాను అన్నాడు. రే దీనంగా చూస్తుంటే ఏం చేయలేదు తెలియని పాస్వర్డ్ ఇచ్చారు అనుకున్నా. లవ్ ఫెయిల్యూర్. నేను పోతా, నేను అయితే అసలు ఎందుకు చావాలనుకుంటున్నారా? వదిలే డైలాగ్ చెప్పాలి. ఐఎమ్ ది వరల్డ్స్ వరస్ట్ లవర్. ఇలాంటివి చాలా విన్నాను కానీ నీ బాధ ఏంటి చెప్పు. నువ్వు ఏంటి నువ్వు లవ్ గురువా? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకు అంత టైం లేదు కానీ నువ్వు కంపెనీ ఎత్తే ఇద్దరు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. హ్యాండ్ ఇచ్చిందని వదిలేసి దెబ్బ అయిపోయి నన్ను కొడతావా? అంతేలే, అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయి అంటే అందరికీ లోకువే. ఎంత సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళు ట్రూ లవ్ ఎవరికి ఎక్కలేదు తమ్ముడు, ప్రతి దానికి షోల్ చేసేవాడే కావాలి. అందుకే మన దేశంలో లవ్ మ్యారేజ్ కంటే లవ్ ఫెయిల్యూర్లు ఎక్కువ. ప్రేమించడం, పరసకాలు చేసుకోవడం, అంతలోనే మోసపోవడం అలవాటైపోయింది సార్. ప్రేమించడం, మోసపోవడం, మర్చిపోవడం కూడా అలవాటు చేసుకోరా, సెట్ అయిపోద్ది. లవ్ చేసిన ప్రతి అమ్మాయిని మర్చిపోవాలంటే ముద్ద దిగట్లేదు సార్. ముద్ద తగిలినంతగా ఏం ప్రేమించేశారా? ఏది నీ స్టోరీ చెప్పు. స్టోరీ కాదు, స్టోరీలు. అది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడి నుంచి చెప్తా. కత్తిరినా అని కత్తి లాంటి అమ్మాయి, దానికి లైన్ అయితే సైకిల్ దెబ్బ కొట్టేసింది. నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకు పరీక్ష. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టక్టకా సమాధానం చెప్పాలి. పిచ్చెక్కిస్తా, కాసుకో. వీళ్ళిద్దరిలో ఎవరిష్టం, ఇలియానా కాజల్? కాజల్. కాజల్ శృతి హాసన్. శృతి హాసన్ నేను. మెకానికల్ మ్యాగ్నా నేను. మెకానికల్ మ్యాగ్ చాలా బాగుంటుంది గుంట. నేను ఈసీ ఈశ్వరి. ఇది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టకుండా వెళ్తానా? కొట్టే వెళ్తావు. టూ మచ్ వైలెన్స్. ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తా. ఓ పాపకి ప్రపోజ్ చేశా. అయ్యి బాబోయ్ చి. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయితే కుక్కనే చేసుకోమని వస్తా. అమ్మ సాడిస్తుంది పోయి, ఎలా టోలు అందరూ నాకే తగులుతారేటో. ఇలారా, నువ్వు ఆడ రమ్మంటే ఆడికి వస్తా. నువ్వు చావడానికి వచ్చావు. ఎందుకురా? లవ్ ఫెయిల్యూర్ కదనా. అసలు నీ స్టోరీలో లవ్ ఉంటే కదరా ఫెయిల్ అయిందని ఫీల్ అవ్వడానికి. అయితే నేను చావక్కర్లేదా? వీడికి కన్ఫామ్ పిచ్చే. దేశానికి ఇంకా చాలా సేవ చేయాలి. చాలామంది లవర్స్ మిగిలిపోయారు. వీడితో కాసేపు ఉంటే వీడి పిచ్చి నాకంటుపోయాం. ఏదో ఒకటి చెప్పి వదిలించేసుకోవాలి. చూడు తమ్ముడు, లవర్ హ్యాండ్ ఇచ్చినా లవ్ లైఫ్ ఇస్తుంది. నన్ను చూడు, లవ్లో ఫెయిల్ అయ్యా, లవ్ గురువు అయ్యా. నువ్వు కూడా నాకులో ఏదో క్యారెక్టర్లో దూరిపో. థ్యాంక్స్ అన్నా. అమ్మయ్యా వెళ్ళిపోతున్నాడు. అయ్య బాబాయ్ మళ్ళీ ఆగడేటి. ఇందాకేదో గుర్తుపెట్టుకోమన్నారు. నువ్వన్నా రియల్ లవ్ గురు అంటే. రీలంటి వాళ్ళ దేశంలో ఉండవు, మా అదృష్టం అన్నా. చూడన్నా, నీ ఇన్స్పిరేషన్తో మగ చేత ఆణిముత్తి అని అవుతాను. టింగ్ టింగ్ టిడింగ్. వేళకపోతే మళ్ళీ వచ్చిన చెప్తాడు. నాకు తెలియకుండా ఏదో చేసేస్తున్నాడు. ఒకసారి ఫోన్ చెక్ చేద్దాం. నీ ఫోన్ ఇటీ. బంగారం 212 మెసేజెసా? నాకు తెలియకుండా. ఐడియా 145. ఓర్ని కాంటాక్ట్ ఎలా సేవ్ చేశాడా? ఏంటి భయ్యా ఇది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈసారి ఉంది నీ లవర్, అదే నీ బంగారం. నువ్వు చెప్పినట్టే చేశానన్నా, కానీ నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే బంగారం. నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమించడం ఏముంది, ఫేస్బుక్ ఐడి ఉన్న ప్రతివాడు ప్రేమిస్తాడు. ప్రేమించబడ్డం ఇంపార్టెంట్. అబ్బో గొప్పలు నెట్టావరా బాబు. ఎందుకు పడతావు నేను చూస్తాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ. చిన్న కుర్రోళ్ళ చేత బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న.
మేము కష్టపడి రాసుకున్న లవ్ లెటర్స్ నొక్కేశారన్నా. నా పేరు శ్రీనన్న. నా 8 లవ్ స్టోరీని గెలికేశారు. నా ఫిగర్ క్లైన్ వేస్తున్నారన్నా. తవిడి దివిడే. బాస్మతి ఊపిరి బిగబట్టు నా కొడక వచ్చావా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఏరా కుర్రలను కూడా వదలలేదా? ఏంట్రా లవ్ గురు ఏ లవర్స్ అందరిని వదిలిస్తున్నావంట? లవ్ గురు అంటే సలహాలు ఇచ్చి వదిలేస్తాననుకుంటున్నారేంట్రా? పక్కింటి పావని, ఎదురింటి ఈశ్వరి, హరియానా హారిక, ఇంకా వీళ్ళందరినీ దత్తత తీసుకొని ప్రేమను పంచుతున్నాం. మీరు కూడా పంచాలి ఏంటి? ఏంటి పంచేది? నా మొలతాళ్ళు నా తాయెత్తు. గమ్మనుండవా. చీటీ రాసుకొచ్చా ఒకటి రెండు మర్చిపోతానని. మా వాళ్ళు కష్టపడి రాసుకున్న లవ్ లెటర్లు నొక్కేశారు, ఇచ్చేయాలి. 8 ఏళ్ళ నుంచి సాగుతున్న సీనిగాడి లవ్ స్టోరీ గెలికేశారు, కలిపేయాలి. మా ఊరి ఫిగర్ క్లైన్ వస్తున్నారు, ఆపేయాలి. అయినా మా వాళ్ళు అయినా క్లైన్ వేయడం ఏంట్రా? మొహం పగల కొట్టేవాళ్ళాక. నీ కూడా పాపం పడేశాడా? నిన్న కాకమన్నొచ్చి ఏటి? నిన్న కాకమన్నొచ్చి ఇప్పుడు వచ్చామని కదన్యా, పాప పడిందా లేదా? నువ్వు చెప్పిన అదే పాపని వారంలో పడేసి చూపిస్తా. ప్రేమయాత్ర ఇది, సరోజ్ గాడి ప్రేమయాత్ర. యూజర్ నేమ్ సరోజ్, పాస్వర్డ్ రొమాన్స్. పాపని కాదు కదా, పాపింటి గేటుని కూడా తాకనేవను. వీడే పెద్ద లవ్ ఫెయిల్యూర్, వీడో లవ్ గురు అంట. ఎవడు పడితే ఆడు లవ్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్ అయ్యేదాకా కొడతా. ఏంటి డల్గా ఉన్నావు? ఈసారి పని అయిపోద్దాం అనుకున్నాను. నువ్వంటే చాలా ఇష్టం. నాకు కూడా నేనంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను దాన్ని ఎందుకు లవ్ చేశాను? బొక్కలో లవ్ అని, బొక్కలో లవ్. మనం లవ్లో ఉన్నప్పుడు లవ్ ఈజ్ లైఫ్ అని గొప్పగా మాట్లాడి, లవ్ ఫెయిల్ అయ్యాక లవ్ ఈజ్ షిట్ అని చెత్తగా మాట్లాడకూడదు. కరెక్ట్ కాదు. నీ లవర్ మరీ టఫ్ క్యాండిడేట్లో ఉంది తమ్ముడు. నీ లవ్ని ఇన్సెట్ చేస్తా పద. ఇంకా బండిది. సార్ కంగారు అడుకో. ఏంటి చెప్పు. మన ఫేస్బుక్లో లవర్ ఉంది, అది పక్కన పెట్టండి. అదేనా స్పెట్స్ ఏంట్రా తీసి పక్కన పెట్టడానికి? సర్లేండి, నా లవర్ కన్నా పక్కన లవర్స్ అయితే తెగ నచ్చేస్తున్నారు. దానికి ఏం చేయమంటారు? ఒక లవర్ ఇంకోటికి ఎప్పుడు కిరాక్గానే ఉంటుంది, కానీ ఎవరి లవర్ వాడికి చాలా చిరాక్గా ఉంటుంది. సరే అడ్జస్ట్ అయిపోతానులేండి. పోనే. గురుగారు ఏంటో గురుగారు, రోజే ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడతలేదండి. ఏం చేయమంటారు? తీసుకెళ్ళి వాడుకో అమ్మా, పని అయిపోద్ది. ఈ వార్త అమ్మాయిలు పడిపోతారా? యాడ్లు చూడలేదండి. తను ఈ రూట్లోనే వెళ్తుంది భయ్యా. ఏంటి నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయికి వేరే లైన్ వేస్తున్నాడా? మరి అమ్మాయి ఇంకోటి లైన్ వేస్తుందా? ఒకసారి కనబడు, మాట్లాడదాం.
భయ్యా తనేనా లవర్? ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. వీడి లవర్ దగ్గర వీడు అదవుతున్నాడు అనుకున్నాను. నన్నే పాపం చేశాడు. తెలిసి చేశాడంటావా తెలియక? ఈ గొట్టంగాడేంటి వీడితో ఉన్నాడు? వీళ్ళిద్దరు రక్షణ తట్టుకోలేకపోతున్నాను. ఓ అమాయకుడైన లవర్కి హెల్ప్ చేయడానికి లవ్వురు ఉంటే అంత పోతే అంత. ఎలాగెలాగా? సాక్రిఫైస్ చేసేస్తా. ఏంటి సాక్రిఫైస్ చేసేస్తావా? ఆ, ఆ లవ్ స్టోరీస్ విని విని నీ మైండ్ దొబ్బిందిరా. ఇన్నేళ్ల మన పరిచయంలో ఒక్కసారి కూడా నా లవ్ ఫీల్ అవ్వాలనిపించలేదా? అంటే అనిపించింది, కానీ మీ అన్నితో కుమ్మించుకున్న తర్వాత సెట్ అయిపోయాను. లైఫ్ లాంగ్ నా బిల్లులన్నీ నీతో కట్టించడానికి నేను రెడీగా ఉన్నాను. కట్టడానికి నువ్వు రెడీయా? మనం కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనల్ని కుమ్మించేసిన అమ్మాయి మాత్రం వస్తే ఆ ఫీల్ చాలా హాయిగా ఉంటుంది. అర్థమైంది. 100% లవ్లో జిత్ గండి అర్థం చేసినట్టు నీ జిత్ గండి నాకు చేశారు కదా. అజిత్ ఈస్ గ్రేట్. ఆ విధంగా ఏ లవ్ సెట్ చేయని లవ్ గురు లవ్ని మనోడు సెట్ చేసి కొండోడయ్యాడు. ఇంకేంటి చెప్పాలి? చెప్పాలి కాదు, చూడాలి. ఇంకో సీన్ బ్యాలెన్స్ ఉందా? హలో అన్నయ్య. చెప్పమ్మా. నన్ను ఒక టీస్ చేస్తున్నాడు అన్నయ్య. ఎక్కడున్నావు? ఎస్బీ నగర్ పార్క్. ఏదో తేడా కొడుతుందా? డల్గా ఉన్నావేంటి? చెప్పు బంగారం. అది నా ఫ్రెండ్ అను ఉంది కదా. ఎవరు? ఆ లవ్ ఫెయిల్యూర్ అను? అదే మనం చూడడానికి కూడా వెళ్ళాం. తను ఇంకా నార్మల్ అవ్వలేదురా. టైం పడుతుంది. లవర్స్ చచ్చిపోతున్నారా, లవ్లో ఫెయిల్ అయ్యి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకు ఒక చిన్న హోప్ ఇవ్వరా ప్లీజ్. నువ్వు లవ్ గురు అవ్వాలి, నీకు ఆ టాలెంట్ ఉంది. అమ్మని పెట్టేసింది ఫిట్టింగ్. అవుతాను. అవుతానంటే కుదరదు, కనీసం 10 మంది లవర్స్కైనా హెల్ప్ చేయాలి. నీకంటేనా బంగారం? నువ్వు నవ్వుతుంటే చూడడానికి బాగుంటుంది. అదే నవ్వుకు నేనే రీజన్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి నేను ఏడిస్తే? నా కోసం నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తే ఒక్కసారి చూడాలని ఉంది. నా వల్ల నీ ఒంట్లోంచి రక్తం వస్తే నాకు కూడా చూడాలని ఉంది. వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. బెదిరిస్తున్నాడు అన్నయ్య. ఇది ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు కూడా లవ్లో ఫెయిల్ అయితేనే ఒక లవ్ ఫెయిల్యూర్ పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడే కదా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయగలవు. అందుకే ఇలా చేశాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తూ, నీ బంగారం.